లేటెస్ట్ మూవీ రిలీజెస్ పోటీ పడుతున్న కాంటెంపరరీ రిలీజెస్ మధ్యలో మళ్లీ మనలో ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే ఫీల్ తీసుకొస్తున్నాయి క్లాసిక్ రిలీజెస్. ప్రస్తుతం కుబేరా థియేటర్లో జోరు చూపిస్తున్నా అసలు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మరి 5 కల్ట్ క్లాసిక్ సినిమాలు మళ్లీ స్క్రీన్ పైకి రాబోతున్నాయంటే థియేటర్ దగ్గర ఓ పండగే. ముందుగా జూలై 10న రాబోతోంది ప్రేమ పోరాటం అన్నింటినీ కలిపిన యూత్ఫుల్ లవ్ డ్రామా కుమారి 21F. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కెమిస్ట్రీ, డిఎస్పీ మ్యాజికల్ మ్యూజిక్, సుకుమార్ రైటింగ్. ఈ సినిమాకి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మళ్లీ ఫీల్ చేయాలని చాలామంది యంగ్స్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మర్నాడు అంటే జూలై 11న ఎంట్రీ ఇస్తున్నది రవితేజ ఎనర్జెటిక్ మాస్ ఎంటర్టైనర్ మరపకాయ్. విట్టి డైలాగ్స్, హైవోల్టేజ్ యాక్షన్ అండ్ మాస్ కామెడీ టైమింగ్. ఓజీ మాస్ మహారాజ్ ఫ్యాన్ అయితే థియేటర్ మిస్ అవ్వడం అనేది క్రైమ్ లాంటి ఫీల్ వస్తుంది. జూలై 18న అయితే కాస్త ఎక్కువ లోడెడ్ ఎమోషన్స్ వస్తాయి. ఎందుకంటే ఒకే రోజున 2 అన్ఫర్గెటబుల్ సినిమాలు థియేటర్స్లోకి వస్తున్నాయి. మొదటిగా గజని, సూర్య సర్ నటన, ఏఆర్ మురుగ్దాస్ తీసిన ఇంటెన్స్ రివెంజ్ రైడ్. ఇది స్క్రీన్ పై మళ్లీ చూడటం అంటే గూస్ బంప్స్ దేనికి అంటారు అని లైవ్ ఎగ్జాంపుల్. అలాగే అదే రోజు ఏ మాయ చేసివే, నాగచైతన్య, సమంతల లవ్ కెమిస్ట్రీ మొదలైన సినిమా ఇది. గౌతమ్ మీనన్ టేకింగ్లో తీసిన సాఫ్ట్ రొమాంటిక్ సోల్ఫుల్ సినిమా మళ్లీ థియేటర్స్లో వినిపించబోయే ఈ హృదయం సౌండ్ మిమ్మల్ని ఓసారి రివైండ్లోకి తీసుకెళ్తుంది. తర్వాత రోజు జూలై 19న ఓ కల్ట్ క్లాసిక్ మళ్లీ రావడం అంటే మెమరీస్ మళ్లీ తెరపైకి రావడం. అదే వీడొక్కడే. ఆ విక్రమ్ సార్ డూల్ యాక్షన్ ఎమోషన్ కాంబో. సినిమాలోని మెసేజ్, మాస్ ఎలిమెంట్స్, ఈవెన్ బీజీఎం. ఇదొక థియేటర్ వర్దీ సినిమా. ఎంత సార్లైనా చూడగలిగే కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఈ జులై థియేటర్లు నాట్ జస్ట్ న్యూ రిలీజెస్, పాత క్లాసిక్ జెమ్స్ తో కూడా షైనింగ్ చేస్తాయి. ఇక మీరేం చెబుతారు? ఈ 5 సినిమాల్లో మీరు మళ్లీ స్క్రీన్ పై చూడాలనుకునే ఫేవరెట్ సినిమా ఏది? ఎవరి ఫ్యాన్ బేస్ ఎక్కువగా థియేటర్కి పరిగెడతారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి.